హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్స్లో మనం చూడబోతున్న టాపిక్స్ ఇవి. ఫస్ట్ వన్, గ్యాలక్స్ ఐ లాంచెస్ మిషన్ దృష్టి, ఈజిప్టియన్ వల్చర్, నవీ ముంబై ఎయిర్పోర్ట్ యాజ్ అ పోర్ట్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్, సబాంగ్ పోర్ట్, సెంటర్ డిఫెన్స్ E20 rollout, India's first hydrogen train, Ken Batwa river linking project. So మన ఫస్ట్ టాపిక్ గెలక్స్ ఐ లాంచెస్ మిషన్ దృష్టి. సో ఎందుకు ఇది న్యూస్లో ఉంది? During the final stage after the launch, Mission Drishti experienced an issue due to geomagnetic solar storm. ఓకే, సో ఫస్ట్ మనం ఈ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలంటే మనం ఈ మిషన్ దృష్టి అంటే ఏంటో తెలుసుకోవాలి. మిషన్ దృష్టి ఈజ్ అన్ ఇండియన్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ డెవలప్డ్ బై ద స్పేస్ స్టార్ట్అప్ గ్యాలక్స్ ఐ. సో మనకి స్పేస్ సెగ్మెంట్లో ఇస్రో అన్నది ఇప్పుడు మన గవర్నమెంట్ అన్నది ప్రైవేట్ సెక్టర్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది. ముఖ్యంగా మనకి ఇండియన్ స్పేస్ పాలసీ 2023 వచ్చింది కదా. ముఖ్యంగా పాలసీ ఎందుకు వచ్చింది? మనకి ప్రైవేట్ సెక్టర్ని దాని పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయడానికి వచ్చిన పాలసీ మాట. ఓకే, సో అలా మనకి డిఫరెంట్ ప్రైవేట్ స్టార్టప్స్, స్పేస్ స్టార్టప్స్ అన్నవి మనకి బాగా వస్తున్నాయి. అందులో గెలాక్స్ ఐ అన్నది ఒక స్పేస్ స్టార్టప్ మాట. ఇది మనకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, అంటే మనకి స్పేస్లోకి వెళ్ళి, అంటే ఎర్త్ ఆర్బిట్లోకి వెళ్ళి ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఎర్త్ ఇమేజెస్ని తీసుకొస్తుంది అనమాట. సో డిఫరెంట్ పర్పసెస్కి మనం యూజ్ చేస్తాం. మేబీ మనం అగ్రికల్చర్ రిలేటెడ్ ఆర్ లేకపోతే పొల్యూషన్ని రెగ్యులేట్ చేయడానికి, అలాగే మనకి ఏంటంటే ఫారెస్ట్ కవర్ ఎంత ఉందో చూసుకోవడానికి, అలా డిఫరెంట్ అప్లికేషన్కి మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ నుంచి మనం జనరేట్ చేసుకుంటున్న పిక్చర్స్ని మనం డిఫరెంట్ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గెలాక్స్ ఐ అన్నది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని పంపించబోతుంది. అదే మిషన్ దృష్టి మాట. మిషన్ దృష్టి అన్నది ఇది ఇండియన్ గవర్నమెంట్ కాదు, కానీ ఒక స్పేస్ స్టార్టప్ అయిన గెలాక్స్ ఐ అన్నమాట. సో ఈ పర్టికులర్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ డీటెయిల్స్లోకి చూద్దాం. ఇది 190 kgs శాటిలైట్ వెయిట్ మాట, అండ్ డిజైన్ టు టేక్ పిక్చర్స్ ఆఫ్ ద ఎర్త్ ఫ్రమ్ ద స్పేస్. చెప్పాను కదా, ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో ఇప్పుడు ఈ కాంటెక్స్లోకి వస్తే, ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ లాంచ్ దగ్గర ఏమైందంటే కొన్ని ఇబ్బందుల వల్ల అది వచ్చింది. ఎందుకు ఆగిపోవాల్సి వచ్చిందంటే జియో మ్యాగ్నెటిక్ సోలార్ స్ట్రోమ్ మాట. ఓకే, జియో మ్యాగ్నెటిక్ సోలార్ స్ట్రోమ్ అన్నది ఇది ఒక మనకి ఆస్ట్రోఫిజిక్స్లో ఒక ఫినామినాగా చదువుతాం అన్నమాట. సో ఏంటి geomagnetic solar storm? A disturbance is caused by the charged particles from the sun affecting satellite operation. సో మనకి సన్ దగ్గర నుంచి, ముఖ్యంగా సన్ అట్మాస్ఫియర్ నుంచి మనకి సోలార్ ఫ్లేర్స్ ఆర్ సోలార్ విండ్స్ అని చెప్పి ఒక ఫినామినా ఉంటుంది అన్నమాట. సో ఇదేంటంటే మనకి సన్లో ఉన్న చార్జ్ పార్టికల్స్ అన్నీ సో ఎనర్జీగా ఎమిట్ అవుతాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మన ఎర్త్కి వచ్చేటప్పుడు అది మన ఎర్త్ మ్యాగ్నెటిక్ స్పియర్ని ఆర్ మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఇంపాక్ట్ చేస్తుంది. సో దాన్నే జియో మ్యాగ్నెటిక్ సోలార్ స్ట్రామ్ అంటారు అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఎర్త్ చుట్టూ ఎస్టాబ్లిష్ చేసుకున్న స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. సో ఆ ఇంపాక్ట్ వల్లే మనకి మిషన్ దృష్టి అన్నది మనకి ఆగిపోవలసి వచ్చింది. సో ఇదేంటి? వరల్డ్స్ ఫస్ట్ శాటిలైట్ టు కంబైన్ రెగ్యులర్ కెమెరా దట్ టేక్స్ ఇమేజెస్ లైక్ నార్మల్ కెమెరా or radar camera that is synthetic aperture radar that can see through clouds, rain, smoke and darkness. సో మనకి స్పేస్లో నుంచి ఫొటోస్ తీయాలి అని చెప్పంటే అక్కడ యూజ్ చేస్తున్న డివైజెస్ చాలా స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీకి సంబంధించి ఉండాలన్నమాట. ప్రెసిషన్ డివైజెస్ అంటాం అన్నమాట. ప్రెసిషన్ ఇమేజెస్ అంటే చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా కవర్ చేసేటట్టు మనకి ఆ పర్టికులర్ డివైస్ అంటూ ఉండాలన్నమాట. సో అందుకు యూజ్ చేసిన ఒక టెక్నాలజీ సింథటిక్ అపర్చర్ రేడార్ అన్నమాట. సో ఈ పర్టికులర్ టెక్నాలజీ ద్వారా మనం తీసుకుంటున్న ఇమేజెస్ ఏంటంటే క్లౌడ్స్లోనున్న, రెయిన్ ఉన్న, స్మోక్ వచ్చిన, డార్క్నెస్ ఉన్న మనకి ఆ ఇమేజ్ అన్నది స్పష్టంగా వస్తుంది అన్నమాట. Okay, because of this combination the satellite can capture images day or night and in any weather condition. The satellite can provide high resolution images with future versions expected to capture objects smaller than 1 meter in size. So as of now, ఇప్పుడు ఏంటంటే పంపిస్తున్న శాటిలైట్లో మనం టూల్స్ ఎలాంటి యూజ్ చేస్తున్నాం అంటే అది ఎలాంటి కైండ్ ఆఫ్ ఇమేజెస్నైనా ఏ కైండ్ ఆఫ్ వెదర్లోనైనా తీసేటట్టు చూస్తున్నాం అన్నమాట. ఫ్యూచర్లో దీని అప్గ్రేడ్ వర్షన్ ఏమనుకుంటున్నారంటే ఒకవేళ సక్సెస్ అయితే ఈవెన్ ఆబ్జెక్ట్స్ 1 మీటర్ సైజ్ ఉన్నా కూడా వాటిని కూడా క్లియర్గా వచ్చేటట్టు ఇమేజెస్ తీసినంత టెక్నాలజీ ఉన్న టూల్స్ని పంపించాలనుకుంటున్నారు అన్నమాట. సో ముఖ్యంగా ఈ శాటిలైట్ మనం లాంచ్ చేస్తే దీనివల్ల వస్తున్న డేటాని మనం డ్యూయల్ యూజ్ చేయొచ్చు.
డ్యూయల్ యూజ్ అంటే మనకి డిఫెన్స్కి అండ్ అలాగే సివిల్ అప్లికేషన్ కూడా మనం యూజ్ చేస్తే దాన్ని డ్యూయల్ యూజ్ అని చెప్పి అంటాం అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి జనరేట్ చేస్తున్న డేటాని దాన్ని బట్టి నేను లైక్ ఫారెస్ట్ కవర్ ఎంత ఉందో నేను ఎంత ఉందో అనలైజ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అలాగే ఒక సిటీలో ట్రాఫిక్ అనాలిసిస్ యూజ్ చేయొచ్చు. అలాగే నేను డిజాస్టర్ మేనేజ్మెంట్కి, ఫ్లడ్ కంట్రోల్కి ఇలా డిఫరెంట్గా నేను యూజ్ చేయొచ్చు. ఇది సివిల్ అప్లికేషన్ అన్నమాట. డిఫెన్స్ కోసం అంటే బార్డర్ సర్వేలెన్స్ కోసం, సెక్యూరిటీ కోసం నేను యూజ్ చేస్తే అది డిఫెన్స్ కోసం అన్నమాట. సో ఇలా నేను ఈ శాటిలైట్ జనరేట్ చేస్తున్న డేటాని రెండు పర్పస్కి యూజ్ చేయొచ్చు అన్నమాట. దాన్నే డ్యూయల్ యూజ్ శాటిలైట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈజిప్టియన్ వల్చర్. నెక్స్ట్ టాపిక్ మనకి ఈజిప్టియన్ వల్చర్. ఈజిప్టియన్ వల్చర్ హ్యాస్ సఫర్డ్ స్టీప్ డిక్లేర్ ఇన్ పాపులేషన్ ఇన్ ఇండియా అన్నమాట. సో న్యూస్లో ఎందుకు ఉందంటే ఈజిప్టియన్ వల్చర్ పాపులేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట, అందుకు ఇది న్యూస్లో ఉంది. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో ముఖ్యంగా మనకి ఎన్విరాన్మెంట్, అది కూడా బయోడైవర్సిటీ టాపిక్లో ఈ టాపిక్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇట్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ స్మాలెస్ట్ వల్చర్. సో వల్చర్ స్పీషీస్లో ఇది అన్నిటికన్నా చిన్నది మాట. సో దీని డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఉందో చూద్దాం. అంటే హ్యాబిటెట్, ఇది జనరల్గా ఎలాంటి ప్రాంతాల్లో నివసిస్తుంది. ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ సదరన్ యూరోప్, నార్థర్న్ అండ్ సెంట్రల్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఏషియా అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో న్యాచురల్గా ఇది ఉంటే ప్రాంతాలు ఏంటి? సదరన్ యూరోప్, నార్థర్న్ అండ్ సెంట్రల్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్లోని, అలాగే సెంట్రల్ ఏషియా అంటే మనకి టర్క్మెనిస్తాన్, కజకిస్తాన్ అన్నమాట, ఇండియన్ సబ్ కాంటినెంట్, ఈ ప్రాంతాల్లో న్యాచురల్గా ఉంటుంది అన్నమాట. హ్యాబిటెట్ ఇట్ ఇన్హాబిటెట్స్ ఓపెన్ ఎరిడ్ ఏరియాస్ నియర్ హ్యూమన్స్ విత్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్. సో జనరల్గా ఇది ఎరిడ్ ఏరియాస్లో, ఓపెన్ ఏరియాస్లో ఉంటుంది. ఎక్కడ ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ అది ఉండడానికి ఇష్టపడుతుంది అన్నమాట. సో క్యారెక్టరిస్టిక్స్: they are monogamous, migrating between breeding season as a pair. They build a large nest and will constantly replenish it during the breeding season. So monogamous అంటే ఇవి జనరల్గా బర్డ్స్ బర్డ్స్లో ఇది యూనిక్గా చూస్తాం అన్నమాట. అంటే ఏంటంటే ఒక బ్రీడింగ్ పార్ట్నరే ఉంటారన్నమాట. బ్రీడింగ్ సీజన్ అంతా ఆ పర్టికులర్ బర్డ్తోనే ఉండటం జరుగుతుంది. అండ్ వాళ్ళిద్దరూ కలిపి ఒక పెద్ద నెస్ట్ అన్నది కట్టుకుంటారు ఆ పర్టికులర్ ఎగ్స్కి వాటి కోసం. సో ఆ చిక్స్ని వాటిని అది నర్చర్ చేయడానికి అన్నమాట. ఓకే, సో అండ్ అలాగే కాన్స్టెంట్గా ఆ నెక్స్ట్ని ఏది కట్టారో ఆ నెక్స్ట్ని ఏంటంటే స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటారు అన్నమాట. మళ్ళీ కొన్ని గడ్డి, కొన్ని స్టిక్స్ అవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఆ నెస్ట్ అన్నది డ్యూరబుల్గా ఉంటూ అండ్ అలాగే ఆ చిన్న చిక్స్ వస్తాయి కదా, వాటికి నర్చర్ చేయడానికి సపోర్టింగ్గా ఉండేటట్టు వాళ్ళు ఆ పర్టికులర్ నెస్ట్ని కట్టి దాన్ని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ కోసం చేస్తూ ఉంటారు అన్నమాట. డైట్: వీళ్ళు జనరల్గా తినే ఫుడ్ ఏంటి? డైవర్స్ ఫీడింగ్ హ్యాబిట్ ఫ్రమ్ carry on to insects, small reptiles and amphibians and mammal species. ఓకే, అంటే జనరల్గా డెడ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, చనిపోయిన కార్కస్ అంటాం కదా, వాటి మీద తింటాయి. వల్చర్స్ జనరల్గా అవే తింటాయి కదా, ఇన్సెక్ట్స్, అలాగే స్మాల్ రెప్టైల్స్ అండ్ ఆంఫీబియన్స్, ఫ్రాగ్స్ ఇలాంటివి అన్నమాట, మ్యామల్ ఫీసెస్. ఓకే, సో దీన్ని డైట్ ఇలా ఉంటుంది. థ్రెట్స్ ఏంటి? సో ఎందుకు పాపులేషన్ తగ్గిపోతుంది, సో వాటి రీజన్స్ ఏంటి, అవే థ్రెట్స్ మాట. లాస్ ఆఫ్ హ్యాబిటెట్: సో హ్యూమన్ మనకేంటంటే మన ఎక్స్పాన్షన్ పెరిగిపోవడం వల్ల వాళ్ళు ఉంటున్న ఏరియాస్లో కూడా మన ఎక్స్పాన్షన్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఉండే ప్రాంతం అన్నది తగ్గిపోతుంది. డిక్రీజ్ ఇన్ ఫుడ్ సప్లై: వాళ్ళు తినే ఫుడ్ కూడా సప్లై కూడా తగ్గిపోతుంది. కొలిషన్ విత్ ఎలక్ట్రిసిటీ వైర్స్, ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ వైర్స్ ఉంటాయి కదా, వాటితో కరెంట్ షాక్ కొట్టి చనిపోతున్నాయి. పాయిజనింగ్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ అగ్రికల్చరల్ కెమికల్స్: సో వీళ్ళు తినే కార్కస్లో మనకేంటంటే అగ్రికల్చరల్ పెస్టిసైడ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సో అవి వాటి వల్ల కూడా ఇవి ఇంపాక్ట్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి? మనకి IUCNలో ఇది ఎండేంజర్డ్ కింద ఉందన్నమాట. ఎకలాజికల్ రోల్ ఏంటి? ఇట్ ప్లేడ్ అ వైటల్ ఎకలాజికల్ రోల్ బై రిమూవింగ్ యానిమల్ కార్కసెస్ ఫ్రమ్ ద ల్యాండ్స్కేప్ అండ్ హెల్పింగ్ మెయింటైన్ హెల్తీ ఎకోసిస్టమ్. సో మనకి చెప్పాను కదా, ఇవి డెడ్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ మీద ఫీడ్ చేస్తాయని చెప్పి. దీనివల్ల ఏంటంటే మనకి డీకంపోజిషన్కి అలాగే బయోసైక్లింగ్కి ఇవి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్పీసీస్ అనే చెప్పాలన్నమాట. ఓకే, సో ఇది మనకి ఈజిప్టియన్ వల్చర్ గురించి. ఓకే, నెక్స్ట్ నవీ ముంబై ఎయిర్పోర్ట్ as port for import of drugs. The Ministry of Health and Family Welfare has notified Navi Mumbai Airport as a port for import of drugs under the Drugs Rule 1945. Okay, so ఇది అందుకే న్యూస్లో ఉంది. సో దీనివల్ల ఇప్పుడు ఈ పోర్ట్ని ఇంక్లూడ్ చేయడం వల్ల ఇప్పుడు ఇలా మనం పోర్ట్ ఫర్ డ్రగ్స్ అనే కేటగిరీలో ఎన్ని పోర్ట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అంటే 42 పోర్ట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట. ఓకే, సో ఎందుకు ఇలా డిక్లేర్ చేయాల్సి వస్తుంది చూద్దాం. Under the Drugs and Cosmetic Act 1940, drugs can be imported into India only through notified ports of the
ఎంట్రీ. సో మనకి ఏంటంటే డ్రగ్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం వాటి మీద రెగ్యులేషన్ ఉంచుకోవడానికి ఏంటంటే ఓన్లీ మనం నోటిఫై చేసే, అంటే ఏ పోర్ట్స్ని మీకు హక్కు ఉంది వాళ్ళకి ఏంటంటే మీరు లైక్ ఇంపోర్ట్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ రికార్డ్స్లో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఉండాలన్నమాట. సో అలా నోటిఫైడ్ పోర్ట్స్లోనే మనకి ఇంపోర్ట్ అన్నది జరుగుతుందన్నమాట. ఇప్పుడు నవీ ముంబై ఎయిర్పోర్ట్ని కూడా మనకి ఈ పోర్ట్ కింద చేర్చారన్నమాట. Okay, the move is expected to facilitate smoother movement of pharmaceutical consignments, strengthen logistics infrastructure, and provide greater flexibility to importers by adding another entry port for the డ్రగ్ ఇంపోర్టర్స్. సో ఇది ఏంటంటే మనకి రెగ్యులేషన్ స్ట్రెంగ్తెన్ చేస్తుంది, అలాగే ఏంటంటే లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, అండ్ అలాగే ఇప్పుడు ఇంకొక పోర్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే మనకి ఎంట్రీ పాయింట్స్ అన్నవి ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట. ఓకే, రెగ్యులేషన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ఇండియా గురించి తెలుసుకుందాం. Okay, the Central Drugs Standard Control Authority is India's central authority responsible for regulating the quality, safety and efficacy of the drugs under Drugs Cosmetic Act 1940. So మనకి డ్రగ్స్ కాస్మెటిక్ యాక్ట్ 1940 ఈ చట్టం ప్రకారం మనం డ్రగ్స్ని అన్నది ఇండియాలో రెగ్యులేట్ చేస్తాం అన్నమాట. సో దానికంటూ ఒక డెడికేటెడ్ బాడీ కూడా ఉంది. ఆ బాడీ కూడా మనకి ఈ పర్టికులర్ చట్టం ద్వారానే ఎస్టాబ్లిష్ అయింది. ఏంటా బాడీ అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఈ బాడీ కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందే ఉంటుందన్నమాట. ఓకే, సో డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా హెడ్స్ ద CDSCO and is responsible for approval of drugs, clinical trials and certain medicinal devices అన్నమాట. సో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ని ఎవరు హెడ్ చేస్తారంటే డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, హీ విల్ బి ద చైర్మన్ అన్నమాట. అలాగే నేషనల్ ఫార్మాక్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ ఫిక్సెస్ అండ్ రివైజెస్ ద ప్రైజెస్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అండర్ ద డ్రగ్స్ ప్రైజెస్ కంట్రోల్ ఆర్డర్ 2013. సో ఇక్కడ మనకి రెగ్యులేట్ చేస్తుంది ఇది మాట, ముఖ్యంగా దేనికి, న్యూ డ్రగ్స్, క్లినికల్ ట్రయల్స్ అలాగే. కానీ ప్రైజెస్ మాత్రం ఎవరు ఫిక్స్ చేస్తారు, దానికంటూ ఒక డెడికేటెడ్ ఆర్గనైజేషన్ ఉంది, అదే నేషనల్ ఫార్మాక్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ అన్నమాట. మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఇది ఏ పర్టికులర్ మినిస్ట్రీకి ఉందో నాకు చెప్పాలన్నమాట. ఓకే, ఇది ఏ పర్టికులర్ మినిస్ట్రీ కింద వర్క్ పనిచేస్తుందో నాకు చెప్పాలి. సో ఇండియన్ Pharmacopoeia Commission publishes the Indian Pharmacopoeia which serve as an official book of drugs quality standards. సో మనకి ఇంకొక బాడీ ఉంది, ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ మాట. ఇది ఏంటంటే మనకి డ్రగ్ క్వాలిటీ ఎలా ఉండాలి ఏంటి అన్నది ఒక రూల్ బుక్ లా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ద స్టేట్ హెల్త్ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ ఇండెక్స్, దట్ ఈస్ ట్రస్ట్. సో ఇది ఒక ఇనిషియేటివ్ మాట. ఈ ఇనిషియేటివ్ ద్వారా ఏం చేస్తున్నాం అంటే ఇది బెంచ్ మార్కింగ్ అండ్ స్ట్రెంథనింగ్ స్టేట్ డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్ త్రూ ట్రాన్స్పరెంట్ అండ్ డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్. అంటే ఏంటంటే స్టేట్ లెవెల్లో మనకి ఈ డ్రగ్ రెగ్యులేషన్ ఎలా అవుతుంది, సో వేరియస్ ఫంక్షన్స్ అంటే స్టాఫ్ ఎలా వర్క్ చేస్తున్నారు, వాటి ఫంక్షనింగ్ ఎలా ఉంది, అండ్ టెస్టింగ్ లేబొరేటరీస్, టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇలా డిఫరెంట్ డైమెన్షన్లో వీళ్ళు ఏంటంటే ప్రతి స్టేట్ని వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు డ్రగ్ రెగ్యులేషన్లో, సో ఇలా ప్రతి స్టేట్ని ఎనలైజ్ చేస్తూ వాళ్ళు చేస్తున్న పనితీరు బట్టి వాళ్ళకి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అదే ఈ ట్రస్ట్ ఇనిషియేటివ్ అన్నమాట. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి కాంపిటీషన్తో మనకి ఏంటంటే ఎఫిషియన్సీ పెంచాలన్న తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అన్నమాట. ఓకే, స్టేట్ హెల్త్ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ ఇండెక్స్ అన్నమాట. ఓకే, సబాంక్ పోర్ట్ ఇది మనకి IR డైమెన్షన్లో హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, so during PM Modi's recent visit, India and Indonesia agreed to jointly develop Sabang port near the Strait of Malacca. ఓకే, సో మనకి ఈ పర్టికులర్ షబాంగ్ పోర్ట్ అన్నది మనకి ఇండియా ఇండోనేషియా కలిపి డెవలప్ చేస్తున్న ఒక పోర్ట్ మాట. ఇది ఎక్కడుందంటే స్ట్రైట్ ఆఫ్ మలక్కా. ఓకే, సో ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఎక్కడుంది? సో స్ట్రైట్ ఆఫ్ మలక్కా అంటే స్ట్రైట్ అంటే ఏం చెప్పారు మనం ఇంతకుముందే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇట్ ఈస్ అ వాటర్ బాడీ, అ వాటర్ ఛానల్ దట్ కనెక్ట్స్ టూ లార్జర్ వాటర్ బాడీస్ మాట. ఇక్కడ అండమాన్ సీని అండ్ అలాగే సౌత్ చైనా సీని కలుపుతున్న వాటర్ ఛానలే మనకి స్ట్రైట్ ఆఫ్ మలక్కా మాట. సో ఈ సబాంగ్ పోర్ట్ అన్నది ఇక్కడెక్కడో ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ సబాంగ్ పోర్ట్ అన్నది మనకి స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఇక్కడ ఉండడం జరిగిందన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇండోనేషియా అండ్ ఇండియా కలిపి ఇక్కడ ఒక పోర్ట్ని తయారు చేయాలి, డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు అన్నమాట. సో ఇది మీకు లొకేషన్ అడిగితే స్ట్రైట్ ఆఫ్ మలక్కా లేకపోతే ఇండోనేషియా అని ఆన్సర్ పెట్టాలన్నమాట. ఓకే, సబాంగ్ ఈస్ located on the Wa Island of Indonesia's Aceh province at the northern tip of Sumatra. ఓకే, సుమాత్రా దీవుల్లో ఉందన్నమాట ఇండోనేషియాకి సంబంధించి. ఇట్స్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇట్స్ ప్రాక్సిమిటీ టు స్ట్రైట్ ఆఫ్ మలక్కా, వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్
క్రిటికల్ మ్యారిటైమ్ చోక్ పాయింట్స్ మాట. సో మనకి స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా చాలా ఇంపార్టెంట్. సో చోక్ పాయింట్ ఎందుకంటాం అంటే అక్కడ నుంచి చాలా లైక్ వరల్డ్కి సంబంధించిన చాలా ట్రాన్స్పోర్ట్ అన్నది అక్కడ అవుతుంది. ముఖ్యంగా చైనాకి అయితే 80% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనకి వరల్డ్లో చాలా ఇలాంటి స్ట్రెయిట్ పాయింట్స్ అన్నవి మనకి చోక్ పాయింట్స్గా కన్సిడర్ చేస్తాం. మనకి పనామా కెనల్, అలాగే మనకి పర్షియన్ గల్ఫ్, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దోస్ ఆర్ ద ఏరియాస్ ఏంటంటే మనకి ఈవెన్ దో అది కాన్సన్ట్రేటెడ్ చిన్న లొకేషన్ అయినా మనకి వరల్డ్లో ట్రేడ్ అన్నది ఆ లొకేషన్స్ ద్వారా అవుతాయి అన్నమాట. ఓకే, సో స్ట్రెయిట్ ఆఫ్ మలక్కాది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనకి సౌత్ చైనా సీకి అండ్ అండమాన్ సీకి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి 80% ఆఫ్ చైనాస్ ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు సపోర్ట్ ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ బై ఇంప్రూవింగ్ మ్యారిటైమ్ కనెక్టివిటీ బిట్వీన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ ఇండోనేషియాస్ ఏస్ ప్రొవిన్స్ మాట. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ ఎలా మనం చేస్తున్నాం, యాక్ట్ ఈస్ట్ పాలసీ ఒకటి ఉంది కదా, సో దానికోసం దానిలో పార్ట్గా మనకి ఇది చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి అండ్ అలాగే ఇండోనేషియా ఏస్ ప్రొవిన్స్కి కనెక్టివిటీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అండ్ అలాగే మిగతా వివరాల్లో కూడా చూద్దాం అన్నమాట. Sabang Port in Indonesia is located about 160 kilometers from India's upcoming international transshipment terminal at Great Nicobar Island. సో మనం గ్రేట్ నికోబార్ ఐలాండ్, అక్కడ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఉంది కదా, అందులో పోర్ట్ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ పోర్ట్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనం ఏంటంటే ఆ పోర్ట్ మన ఈ సబాంగ్ పోర్ట్ అలాగే మనం గ్రేట్ నికోబార్లో కన్స్ట్రక్ట్ చేయబోతున్న పోర్ట్కి రెండింటికి ఎంత డిస్టెన్స్ ఉంది, 160 kilometers. సో మనకి డిస్టెన్స్ అన్నది ఈజీగా యాక్సెసిబుల్ అవుతుంది అన్నమాట. ఓకే, టుగెదర్ దీస్ టూ లొకేషన్స్ కెన్ ఫార్మ్ అ స్ట్రాటజిక్ మ్యారిటైమ్ కారిడార్ లింకింగ్ ద ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ విత్ ద సౌత్ ఈస్ట్ ఏషియా. ఓకే, their location near important sea routes enables India to monitor one of the world's busiest maritime choke points, especially around the Malacca Strait region. Okay, next, సెంటర్ డిఫెన్స్ E20 రోల్అవుట్. సో సెంటర్ మనకి రీసెంట్గా E20 రోల్అవుట్ని చేసిందన్నమాట. ఆ స్టాండ్ని ఇంకా డిఫెండ్ చేసుకుంటుంది, అందుకే ఇది న్యూస్లో ఉంది. సో ఒక్కసారి మళ్ళీ మనం ఇథనాల్ గురించి అండ్ ఈ పర్టికులర్ డిఫరెంట్ బ్లెండింగ్ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకుందాం. ఇథనాల్ ఇట్ క్యాన్ బి ప్రొడ్యూస్ ఫ్రమ్ షుగర్ కేన్, మేజ్, వీట్ అండ్ ఎక్సెట్రా విచ్ ఆర్ హ్యావింగ్ హై స్టార్చ్ కంటెంట్ అన్నమాట. ఇండియాలో ఇథనాల్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే బేసిక్లీ మనం షుగర్ కేన్ మొలాసెస్ అంటే షుగర్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకి షుగర్ కేన్ నుంచి షుగర్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన షుగర్ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలిన ఉంటుంది కదా, ఆ మొలాసెస్ నుంచి మనం ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఇథనాల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఈ ఇథనాల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాన్ని గ్యాసోలిన్ అంటే పెట్రోల్తోనైనా డీజిల్తోనైనా మనం బ్లెండింగ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, జనరల్గా మనం ఈ పర్టికులర్ పెట్రోల్తో బ్లెండ్ చేస్తున్నాం. ఓకే, సో ఇథనాల్ని పెట్రోల్తో బ్లెండ్ చేస్తున్నాం అన్నమాట. దాన్నే డిఫరెంట్ కేటగిరీస్గా E10, E15, E80 అన్నట్టు చదువుతున్నాం అన్నమాట. సో అప్లికేషన్స్ ఏంటి, మనం ఇథనాల్ని ఇంకా ఎన్ని అప్లికేషన్స్కి యూస్ చేయొచ్చు. వైడ్లీ used not only as an alternative fuel source but also various industries as chemical solvent and in synthesis of organic compounds. సో మనం జనరల్గా ఇప్పుడు చూస్తున్న ఇథనాల్ బ్లెండింగ్లో మనం పెట్రోల్తో కలుపుతున్నాం, అంటే ఆల్టర్నేటివ్ ఫ్యూయల్గా మనం యూస్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఎక్కువ పొల్యూషన్ కాకుండా తక్కువ పొల్యూషన్ ఇచ్చే లైక్ ఫ్యూయల్స్గా యూస్ చేస్తున్నాం అన్నమాట, పెట్రోల్కి ఆల్టర్నేటివ్గా. అంతేకాకుండా దీనికి ఇంకా వేరే అప్లికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. కెమికల్ సాల్వెంట్గా యూస్ చేస్తున్నాం. కెమికల్ సాల్వెంట్ అంటే డిజాల్వింగ్ లిక్విడ్ అన్నమాట ఏదైనా. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ డిజాల్వ్ షుగర్. ఓకే, సో అక్కడ ఏంటి వాటర్ అన్నది సాల్వెంట్ అన్నమాట, షుగర్ని డిజాల్వ్ చేస్తుంది. సో అలాగే మనకి చాలా ఇండస్ట్రీ అప్లికేషన్స్లో కెమికల్ సాల్వెంట్గా యూస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ మనం లైక్ శానిటైజర్స్లో యూస్ చేస్తారన్నమాట. అలాగే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ పెయింట్స్ ఇలాంటి వాటిలో యూస్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇథనాల్ హ్యాస్ అ మెడికల్ అప్లికేషన్స్ యాజ్ అన్ యాంటీసెప్టిక్ అండ్ డిస్ఇన్ఫెక్టెడ్ యాడింగ్ టు ద వర్స్టైల్ యూజెస్. సో శానిటైజర్స్లోని అలా డిఫరెంట్ అప్లికేషన్స్లోని మనకి పెయింట్స్లోని వీటిల్లోని యూస్ చేయడం జరుగుతుంది అన్నమాట, ఎందుకంటే ఇది కెమికల్ సాల్వెంట్గా ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇథనాల్ బ్లెండింగ్ ఇండియాలో ఎలా ఉంది. ఇథనాల్ బ్లెండింగ్ రిఫర్స్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ మిక్సింగ్ ఇథనాల్ విత్ పెట్రోల్ టు క్రియేట్ అ ఫ్యూయల్ మిక్చర్ దట్ క్యాన్ బి యూస్డ్ ఇన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. సో జనరల్గా మనం ఇథనాల్ని పెట్రోల్తో కలిపి నార్మల్గా వెహికల్స్లో యూస్ చేస్తాం అన్నమాట, ముఖ్యంగా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్లో. ఓకే, సో మనకి కామన్గా యూస్ చేసిన బ్లెండింగ్స్ ఏంటి, ఓకే, ఒకటి E10 అన్నమాట. E10 అంటే 90% మనకి పెట్రోల్ ఉంటుంది అండ్ మిగతా 10% అన్నది మనకి ఇథనాల్ ఉంటుంది అన్నమాట, దాన్నే E10 అంటున్నాం. E15 అంటే 15% మనకి ఇథనాల్ ఉంటుంది, మిగతా 85% మనకి పెట్రోల్ ఉంటుంది. E85 అంటే మనకి
85% ఇథనాల్ ఉంటుంది, 15% మాత్రమే మనకి పెట్రోల్ ఉంటుంది అన్నమాట. సో ఇలా ఏంటంటే మనకి ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్స్లో యూజ్ చేసుకోండి. ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్స్ అంటే ఫ్లెక్సిబుల్గా ఏ ఫ్యూయల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఆ వెహికల్స్లో, దాన్నే ఫ్లెక్సీ ఫ్యూయల్స్ అంటాం అన్నమాట. అంటే పెట్రోల్ మీద నడుస్తుంది, అలాగే ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్స్లో కూడా నడుస్తుంది అన్నమాట. అలాంటి వెహికల్స్ని ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్స్ అంటారు అన్నమాట. సో ఇక్కడ ఇండియాలోనే కాదు, మనకి వరల్డ్ మిగతా కొన్ని ప్రాంతాల్లో కూడా మనకి ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్స్ అనేవి కామన్గా యూజ్ చేస్తున్నారు అనమాట. ఏ పర్టికులర్ కంట్రీస్లో అవి యూజ్ చేస్తున్నారు కూడా చూద్దాం. యునైటెడ్ స్టేట్స్ యూజింగ్ E10 అనమాట. ఓకే, ఇథనాల్ బ్లెండింగ్ 10 అండ్ అలాగే E15 కూడా యూజ్ చేయడం ఇంక్రీజ్ చేసింది అనమాట. మిలియన్స్ ఆఫ్ వెహికల్స్ ఇన్ US ఆర్ ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్స్ క్యాబుల్ ఆఫ్ రన్నింగ్ హై ఇథనాల్ బ్లెండ్స్ సచ్ as E85 అనమాట. సో వాళ్ళ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మారిపోయింది. ఓకే, అలాగే బ్రెజిల్ కూడా మనకి గ్లోబల్ లీడర్ ఇన్ ఇథనాల్ బ్లెండింగ్ లో చెప్పొచ్చు అన్నమాట. సో ప్రస్తుతానికి మ్యాండేటరీగా దే ఆర్ యూజింగ్ E27 అనమాట, 27% ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్ అనమాట. సో అలాగే మోర్ దెన్ 80% ఆఫ్ ద న్యూ వెహికల్స్ సోల్డ్ ఇన్ బ్రెజిల్ ఆర్ ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్స్ capable of running on E27, E30 and even pure హైడ్రస్ ఇథనాల్ అనమాట. ఓకే, సో మనకి బ్లెండింగ్ అయితే ఉంది కానీ ఇంకా మనకి వెహికల్స్ మాత్రం అంత పెనిట్రేషన్ లేదన్నమాట. సో మనం ఆ పర్టికులర్ వెహికల్స్ డెవలప్మెంట్లో కూడా ఈ పెనిట్రేషన్ని తెచ్చుకోవాలి. ఓకే, జపాన్ కూడా అలాగే ఇథనాల్ బ్లెండింగ్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసింది, ముఖ్యంగా E10 ఫ్యూయల్స్ అనమాట. ఓకే, ఇప్పుడు యూజ్ చేస్తుంది. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్. సో మనకి న్యూస్లో ఎందుకుందో చూద్దాం. ఇండియన్ రైల్వేస్ హ్యాస్ నోటిఫైడ్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ which is expected to flagged off by Prime Minister Narendra Modi on 17th July. So India first hydrogen మీద నడిచే ట్రైన్ని ఫస్ట్ స్టార్ట్ చేయబోతుంది. ముఖ్యంగా అది 17 జూలై మన ప్రైమ్ మినిస్టర్ గారు స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. అందుకే ఇది న్యూస్లో అనమాట. సో హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం అన్నమాట. అసలు హైడ్రోజన్ ఫ్యూయల్ అంటే ఏంటి? హైడ్రోజన్ ఫ్యూయల్ మీద నడుస్తుంది అనమాట. సో హైడ్రోజన్ని ఫ్యూయల్గా యూజ్ చేస్తాం, దాన్ని హైడ్రోజన్ ట్రైన్ అంటారు. సో ఇక్కడ హైడ్రోజన్ ఫ్యూయల్ అంటే ఏంటి? సో హైడ్రోజన్ ఫ్యూయల్ మనం ఎలా జనరేట్ చేస్తాం అంటే బేస్డ్ ఆన్ ద కెమికల్ రియాక్షన్. ఈ కెమికల్ రియాక్షన్ ఎవరి మధ్య అవుతుంది? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మధ్య అయ్యి దానివల్ల మనకి ఎనర్జీ జనరేట్ అవుతుంది, దాంతో మనకి వాటర్ వేపర్ కూడా జనరేట్ అవుతుంది. సో ఎనర్జీతో పాటు మనకి వచ్చే బై ప్రొడక్ట్ ఏంటి? ఓన్లీ వాటర్ మాట. సో వాటర్ అన్నది మనకి ఏ హార్మ్లెస్ ఉండదు, అదేంటి ఏ హార్మ్ చేయదు కాబట్టి సో ఇదేంటి క్లీన్ ఫ్యూయల్ గా మనం కన్సిడర్ చేస్తాం. ఇట్ ఆఫర్స్ అ క్లీనర్ ఆల్టర్నేటివ్ టు కన్వెన్షనల్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ రైల్వే ప్రొపల్షన్ సిస్టమ్ అన్నమాట. సో జనరల్గా మనం డీజిల్ ఇలాంటివి యూజ్ చేస్తాం కదా, సో వాటికి పొల్యూటెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి హైడ్రోజన్ ఫ్యూయల్లో పొల్యూటెంట్స్ ఉండవన్నమాట. ఓకే, అందుకే దట్స్ వాట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ క్లీనర్ ఫ్యూయల్. ఇంకొకటి ఇక్కడ మనం ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ యూజ్ చేస్తున్నాం అన్నాం కదా ట్రైన్స్లో. సో ముఖ్యంగా ఏ రూట్కి యూజ్ చేస్తున్నాం అంటే జిన్ సోనీపేట్ ఇన్ హర్యానా, ఈ పర్టికులర్ రూట్కి ఫస్ట్ యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అండ్ అలాగే ఫుల్లీ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ఇన్ ఇండియా. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్గా ఇండియాలోనే డెవలప్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ బిల్డ్ ఆన్ ద బ్రాడ్ గేజ్ ప్లాట్ఫామ్ అండ్ కరెంట్లీ ద వరల్డ్స్ లాంగెస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ విత్ 10 కోచెస్ మాట. సో ఇప్పుడు దీనికి ఇంకొక గుర్తింపు కూడా ఉంది. సో ఈ హైడ్రోజన్ ట్రైన్ ఇండియాలో ఫస్టే కాదు అండ్ వరల్డ్లో కూడా ఇట్స్ లాంగెస్ట్ హైడ్రోజన్ ట్రైన్ అనమాట, ఎందుకంటే 10 కోచెస్ ఉన్నాయన్నమాట. ఓకే, ద ట్రైన్ ఈస్ పవర్డ్ బై 1200 kilowatts hydrogen fuel cell propulsion system with a maximum operating speed of 75 km/h. Okay, so దీని స్పీడ్ అంతా మనకి 75 km/h అన్నమాట. ఓకే, సో ప్రాజెక్ట్ ఇంక్లూడ్స్, సో ఈ ప్రాజెక్ట్లో మనకి కన్వర్షన్ ఆఫ్ 1600 HP డీజిల్ పవర్ కార్స్ ఇంటూ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్డ్ కోచెస్ అంట, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైడ్రోజన్ స్టోరేజ్ అండ్ రిఫ్యూయలింగ్ ఫెసిలిటీ అట్ జింద్ హర్యానా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇందులో భాగమే మాట డెవలప్మెంట్లో. ద రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిజైన్, వ్యాలిడేషన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఇది మనకి రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఏంటంటే కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం, ప్లాన్ చేయడం అండ్ అలాగే దాన్ని టెస్ట్ చేయడానికి బాధ్యత తీసుకుందన్నమాట. సో సిగ్నిఫికెన్స్, సో ఇది మనకి హైడ్రోజన్ ట్రైన్ రావడం వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి? సో ముఖ్యంగా ఈ ట్రైన్ డెవలప్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇండియన్ రైల్వేస్కి ఒక గోల్ ఉంది, అదేంటంటే హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ మాట. ఓకే, ఇట్ హ్యాస్ అ బ్రాడర్ విజన్ టు డిప్లాయ్ 35 హైడ్రోజన్ ట్రైన్స్ మాట. సో 35 హైడ్రోజన్ ట్రైన్స్ని అవి డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు. సో దానికే హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే ఇనిషియేటివ్ పెట్టుకున్నారు బట్ స్పెషల్లీ టు డిజైన్ టు రన్ ఆన్ హెరిటేజ్ అండ్ హిల్ రూట్స్ అక్రాస్ ఇండియా అన్నమాట. ఓకే, సో ఈ హైడ్రోజన్ ట్రైన్స్ని అది కూడా హెరిటేజ్ అండ్ హిల్ రూట్స్లో ఉన్న లైక్ రూట్స్లోనే ఎక్కువ యూజ్ చేయాలనుకుంటున్నారు అనమాట. ఇట్ మార్క్స్ అ హిస్టారిక్ స్టెప్ ఇన్ ఇండియాస్ మిషన్ టు బిల్డ్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్, ఫీట్ అచీవ్డ్ బై ఫ్యూ నేషన్స్ లైక్ జర్మనీ అండ్ చైనా. సో ఇలా మనకి
హైడ్రోజన్ బ్రెయిన్స్ ఉన్నవి మనకి వరల్డ్ లో చాలా తక్కువ కంట్రీసే ఉన్నాయి. ఇండియా కూడా ఆ జాబితాలో చేరిందన్నమాట. This also brings India one step closer to India's railways bold target to become a net zero carbon emitter by 2030. సో మనకి ఇది హైయర్ ఎండ్ గోల్ ఒకటి ఉంది కదా, నెట్ జీరో కార్బన్ ఎమిటర్ బై 2030. సో ఇండియన్ రైల్వేస్ కూడా ఇది అచీవ్ చేయాలనుకుంటుంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మెషర్ దట్ బ్రింగ్స్ దట్ పర్టికులర్ మన వర్క్ ని ఈ టార్గెట్ దగ్గరికి తీసుకొచ్చేటట్టు చేస్తుందన్నమాట ఈ హైడ్రోజన్ ట్రైన్ ఇనిషియేటివ్. కేన్ బెత్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. సో ఇది కూడా మనకి న్యూస్ లో ఉందన్నమాట. Residents of several villages who are being impacted by the Ken Betwa river linking project have restarted their agitation over the demands of better compensation and rehabilitation. So ఈ కేన్ అండ్ బెత్వా రివర్, సో ఈ రెండు యమునా రివర్ ట్రిబ్యూటరీస్ మాట. ఈ రెండింటిని లింక్ చేయాలనుకున్నదే ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇది కేన్ రివర్ అండ్ ఇది బెత్వా రివర్, ఈ రెండింటిని లింక్ చేసేదే ఈ కేన్ బెత్వా రివర్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇది లింక్ చేస్తున్న ప్రాసెస్లో ఏంటంటే మనకి కొంత ఇప్పుడు పన్నా టైగర్ రిజర్వ్ ఉంది, 10% ఆఫ్ పన్నా టైగర్ రిజర్వ్ అన్నది సబ్మర్జ్ అయిపోతుందని, అలాగే ఇక్కడ ఉన్న కొన్ని ఊర్లు కొన్ని ప్రాంతాలు కూడా సబ్మర్జ్ అయిపోతాయి. యూపీకి సంబంధించి అలాగే మధ్యప్రదేశ్ సంబంధించి కొన్ని ప్రాంతాలు సబ్మర్జ్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఈ సబ్మర్జ్ అయిపోవడం వల్ల వాళ్ళని అక్కడ ఉన్న మనుషుల్ని రీహాబిలిటేట్ చేయాలి, కాంపెన్సేషన్ ఇవ్వాలి. సో దాని గురించి యాగిటేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. So in 2021, a memorandum of agreement was signed among the Minister of Jal Shakti and Government of Madhya Pradesh and Uttar Pradesh to implement the Ken Betwa link project. So ఇది అఫీషియల్ గా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2021 లో స్టార్ట్ అయింది, కానీ ఇప్పటికీ మళ్ళీ యాగిటేషన్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అయింది అనమాట. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ లో కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఎగ్జామ్ డైమెన్షన్ లో ట్రాన్స్ఫరింగ్ వాటర్ ఫ్రమ్ కేన్ రివర్ టు ద బెత్వా రివర్ బోత్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమునా. So Ken Betwa link canal be 221 kilometers in length, including 2 kilometer tunnel. Okay, it passes two phases. Phase 1 will include building the Dwadhan Dam, complex and its subsidiary units. So మనకి ఈ ఇమేజ్ లో చూస్తే మీకు ఇక్కడ ఒక డ్యామ్ కనిపిస్తుంది, ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, ఇదే ద్వార్ధన్ డ్యామ్ అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ద్వార్ధన్ డ్యామ్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది కంప్లీట్గా ఈ లింకేజ్ అంతా 221 కిలోమీటర్స్ మాట. సో ఈ లింకేజ్ వల్ల మనకి ఏంటంటే డ్రింకింగ్ వాటర్ క్యాపబిలిటీ, ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనమాట. సో డ్రింకింగ్ వాటర్ క్యాపబిలిటీ అన్నది ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రెషర్కి ఇంక్రీజ్ అవుతుంది. 49 మిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ వాటర్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా వస్తాయన్నమాట మధ్యప్రదేశ్కి అండ్ అలాగే ఉత్తరప్రదేశ్కి మాట. కానీ 10% ఆఫ్ ద చెప్పాను కదా, 10% ఆఫ్ ద పన్నా టైగర్ రిజర్వ్ అన్నది సబ్మర్జ్ అయిపోతుంది. అలాగే మనకి ఏంటంటే కొన్ని ఏరియాస్ సో ఇన్ని 5258 హెక్టర్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది సబ్మర్జ్ అయిపోతుంది. అలాగే 9000 హెక్టర్స్ ఆఫ్ ద నార్మల్ ల్యాండ్ కూడా మనకి సబ్మర్జ్ అయిపోతుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్లో మనకి రీహాబిలిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే ఆ రీహాబిలిటేషన్ చేయడం జరిగింది మనకి ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేసిన తర్వాత. సో ఫేజ్ 1లో మనకి ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, ఫేజ్ 2లో కూడా మనకి ఇన్వాల్వ్ 3 కాంపోనెంట్స్, లోవర్ ఓర్ డ్యామ్, బినా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అండ్ కొత్త బ్యారేజ్ మాట. సో మనకి ఫస్ట్ ప్రాజెక్టే ఇంకా ప్రాసెస్లో ఉందన్నమాట, ఇంకా సెకండ్ ఫేజ్ అన్నది స్టార్ట్ అవ్వలేదు. ఇట్స్ అ ప్రాజెక్ట్ అండర్ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఇంటర్లింకింగ్ రివర్స్ మాట. ఓకే, రీజన్స్ టు బి బెనిఫిటెడ్. ద ప్రాజెక్ట్ లైస్ ఇన్ బుందేల్ఖండ్ which spreads over 13 districts of Uttar Pradesh and Madhya Pradesh. The project will be of immense benefit to water-starved region. Completion, it is proposed to be implemented in 8 years మాట. ఓకే, సో చెప్పాను కదా ఈ ప్రాజెక్ట్ వల్ల ఏంటంటే ఇరిగేషన్ నీడ్స్, అలాగే మనకి ఏంటంటే వాటర్ రిక్వైర్మెంట్ నీడ్స్ ఇలాంటివన్నీ సాటిస్ఫై అవుతాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే సబ్మర్జ్ కొన్ని చాలా ఏరియాస్, ఫారెస్ట్ ల్యాండ్ అన్నది అండ్ అలాగే కామన్ హ్యూమన్ హ్యాబిటెంట్ ఏరియా అన్నది సబ్మర్జ్ అవుతుంది. అదే పెద్ద ఇష్యూగా మారిందన్నమాట. అందుకే ఇది మేజర్ హర్డల్గా అయ్యి ఈ ప్రాజెక్ట్ అన్నది ముందుకు నడవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ.